తీసి పెట్టుకో మళ్ళీ ప్రాబ్లం. ఫంక్షన్ మామూలుగా ఎవరున్నా కానీ టీ తాగుతారు వచ్చి ఇక్కడ స్పెషల్. ఎట్లుంది మీ పొజిషన్ అడగండి సార్. చెప్పండి ప్రాబ్లం మధ్యలో నేను క్లాస్ తాగినా మంచి స్టేట్మెంట్ ఇచ్చి తీసుకుంటాం. ఒక్క నిమిషం. ఓకే. నల్సనపల్లి గ్రామంలో ఈశ్వరయ్య అనే వాళ్ళ అమ్మాయి ఇంప్లైట్ తీసుకోవడం అనేది లోకల్గా జరిగే కార్యక్రమంలో భాగంగా ఆయన మన పలమనేరు సరస్వతికి ఎదురుగా సంతకు వెళ్ళే ఈశ్వరుని గుడికి వెళ్ళే దారిలో ఈ తిరుమల దారులతో పెరుగు ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది. ఆ పెరుగుని ఒక పాత్రలోకి అన్ని కొద్దిగా వాటర్ పోసి కలిపి అందరికీ ఇవ్వడం జరిగింది. అది తాగిన వారు మొత్తం దాదాపుగా 33 మంది 40 మంది దాకా తాగినారు. తాగిన వాళ్ళకి వామిటింగ్స్ మోషన్స్ అయినాయి. వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యి అందరినీ కూడా ఆసుపత్రికి తీసుకురావడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం, డాక్టర్లు కూడా అలర్ట్గా అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఒకవేళ డాక్టర్ గారు ఏమంటే కొంత పర్యవేక్షణ అయిన తర్వాత ఎమర్జెన్సీ ఏమైనా సీరియస్ అయితే మేము రెఫర్ చేస్తాము, అంతవరకు అబ్జర్వేషన్తో చూస్తామని జరిగింది. ఏదైనా ఇలాంటి డేట్ అయిపోయినది ఎక్స్పైర్ అయిపోయినవి కూడా అన్ని షాపుల పైన కూడా కొంత చర్య తీసుకొని మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా జమీన్ తీసుకుని ప్రజలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు? ఎటువంటి ప్రమాదం లేదు డాక్టర్ గారు చెప్తున్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి, ఏం ఇబ్బంది అయితే ఏం లేదు. ఒక్కొక్కరికి 2-3 సార్లు మోషన్స్, 2-3 సార్లు వామిటింగ్స్ అయినాయి తప్ప ఏమి ఇబ్బంది లేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఆ టైంలో అయితే మేమే మంచి ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ గారు కూడా మనకు తెలియదు. డేట్ అయిందో లేదో మనకు తెలియదు. ఊర్లో చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఫంక్షన్కి అందరూ మా ఊళ్ళో ఓనీ ఫంక్షన్, పిల్లలు ఓనీ ఫంక్షన్కు ఒకరోజు ముందుగానే మా ఊళ్ళో అంతా సాంప్రదాయంగా అందరినీ పిలుస్తాం. మర్యాదపూర్వకంగా వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తాము. వాళ్ళు టీలు కాఫీ ఇచ్చినప్పుడు టీలు అయిపోయినాయి. అయిన తర్వాత ఇంకా మజ్జిగ ఉంది కదా, మజ్జిగ ఇద్దామని చెప్పి మజ్జిగ కలిపి ఇచ్చిన వాళ్ళకి ఇట్లా అవుతుందో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా అది ఎక్స్పైరీ డేట్ అయిందో లేదో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది ఇచ్చేది జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి ఒక 20 మంది దాకా అడ్మిట్ అయ్యింది. అంటే ఒకే ఊరిలో ఒకే ఊరు, మా ఊరిలో అంతా నల్సాపల్లి గ్రామస్తులే.